తర్వాత కూడా దేవుడు మొదటిగా ఏం మాట పలికాడు? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొరడాలతో తిన్నారు, ఆఖరి రక్త పొట్టు వరకు కూడా కాచుకుంటూ వచ్చారు దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా ఏం చేశాడు? క్షమించమని చెప్పని దేవుడికి మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు పాట పాడుకున్నారు, అయిపోయింది. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 7 మాటలు వినేస్తే ఇంకా అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని చెప్పని అనుకుంటున్నారు. ఆయన మళ్ళీ తర్వాత రేపు పనులకి డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సండే పునరుద్ధాన దినం కదా వచ్చేసి ఆ రోజు కూడా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తారు, వినేసి వెళ్ళిపోయి యథావిధిగా మన జీవితాలను చేసేసుకున్నాం అయిపోతుంది అని చెప్పని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదా? అనుకుంటున్నారా? ఆలోచన అంతా వదిలేసేయండి. మీకు ఏ బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో కాసేపు పక్కన పెట్టేసేయండి. ఈ 7 మాటలు ఎంత ప్రాముఖ్యమో, అసలు దేవుడు మనకి ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు అనేది ఇంపార్టెంట్. ఎవరైనా తెలుసా దేవుడు మనకి ఈ లోకానికి ఎందుకు పంపించాడు? కొన్ని పుట్టుకకి అసలు కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? 7 మాటలు ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, పుట్టుక అంటుంది ఏంటంటే డౌట్ వస్తుందేమో. మనం అసలు రావడానికి కారణమే దేవుని స్తుతించడం. మనం ఈ లోకంలో చేయాల్సిన పనులు 2 దేవుని కోసం. దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని పాటిస్తూ పాపాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోవడం, అవి 2 పనులు మనకి. అదేంటి ఉద్యోగాలు చేసుకోవద్దా, ఆహారం తినొద్దా, ఇవన్నీ ఉంటాయి అని వద్దా అని అనుకుంటున్నారు. అవన్నీ కావాలి. అలాగే మన ఆత్మీయ ఆహారం ఏంటి, మన ఆత్మీయంగా ఎలా బలంగా ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. శరీరం ఏముంది, నశించిపోతుంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ మన లైఫ్ ఒకటి ఉంది, దాని గురించి మనం పోరాడాలి. అవును కదా? దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు, దాంట్లో రూల్స్ ఇచ్చాడు, ఇట్లా పాటించండి అని చెప్పని మనకి ఇచ్చాడు. మనం అదంతా మర్చిపోయి పెళ్లి చేసేసుకున్నాము, పిల్లలు కన్నా వాళ్ళని పెద్ద చేసాం, వాళ్ళకి అన్ని సమకూర్చాలి, తిరిగి వాళ్ళని పెళ్లి చేయాలి, తర్వాత మనం చావచ్చినప్పుడు మనం చనిపోవాలి. దీని గురించి ఆలోచించి ప్రతిరోజు పరుగులు తీస్తున్నాం తప్ప అసలు మన పుట్టుక కారణం ఏంటి, చనిపోయిన తర్వాత ఏముంది, అసలు ఏంటి అనేది మనం ఎప్పుడు ఆలోచించట్లా. అవునా? క్రిస్మస్ వస్తున్నాయి, ఈస్టర్లు వస్తున్నాయి, గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, ప్రతిదీ వస్తుంది పోతుంది, కానీ మనం మాత్రం అలానే ఉంటుంది. దేవుడు ఇక్కడ 3 విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు ఈ మొదటి మాట ద్వారా. ఫస్ట్ది క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. దేవుడు అక్కడ ఏం చేశాడు? మొదలుపెట్టుకున్నాడు. ఏమని? వీటిని క్షమించండి, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని చెప్పని ఆయన మొదలుపెట్టుకుంటున్నాడు.